గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాజకీయ జోక్యం కొందరికి ఇబ్బందికరంగా మారుతుంది. ఉపాధి పనులు రాజకీయ పెత్తనం లబ్ధిదారులను ముప్పుదిప్పులు పెట్టిస్తుంది. పక్షపాత ధోరణి, అశిత పక్షపాతంతో ఉపాధి హామీ లక్ష్యం అసూలు బాలవుతుందని ఉంది. ఉద్దేశపూర్వకంగా కొంతమందిని ఉపాధి పనులకు అనుమతించడం, మరికొంతమందిని ఉపాధి పనులకు దూరం చేయటం, న్యాయం చేయాలని కొంతమంది కూలీలు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. జిల్లా లావేరు మండలం తాళవలస గ్రామంలో జాతీయ ఉపాధి పనుల్లో వివక్షత చోటు చేసుకుంది. 3 వారాల నుండి 4 గ్రూపుల్లో సుమారు 78 మంది పనులకు వెళుతున్నారు. అందులో వాళ్లే రాధ అనే మహిళ 3 వారాల నుండి తనకు సంబంధం లేని పనుల్లో తలదూర్చుతూ దుర్భాషలాడుతుందని ఉపాధి కూలీలు మంత్రపడుతున్నారు. చెప్పినట్లు వినాలి, లేకుంటే పనులు లేకుండా చేస్తానంటూ బెదిరింపులకు దిగుతుంది. దీంతో మనస్తాపానికి గురైన ఉపాధి కూలీలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సాటి ఆడవారు ఉన్నారని కూడా చూడకుండా హేయమని మాటలతో రెచ్చగొడుతూ చివరికి శుక్రవారం ఉదయం వేతనదారులు పనులకు వెళితే పనులు లేవని ఫీల్డ్ అసిస్టెంట్ ఇంటికి తిప్పి పంపించేశారు. ఉపాధి పనులకు దూరం చేసిన వారంతా మండల కేంద్రమైన లావేరులో సంబంధిత అధికారికి తమ గోడు వెలబుచ్చుకున్నారు. ఈ విషయంపై సదరు అధికారి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని, అందరికీ సమానంగా పనులు కల్పిస్తామని భరోసా కల్పించారు. కానీ ఆమె ఉంటే మేము ఉపాధి పనులు చేయలేమని, అలా పనులు చేసినా చెయ్యనివ్వదని, ఆమెను మా గ్రూపులతో సంబంధం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు ఉన్నతాధికారి వద్ద ప్రాధేయపడ్డారు. ఉపాధి హామీ పని చేస్తాను, నేటికి 3 వారాలుగా చేస్తాను. మాకు 2 మేటీలని ప్రభుత్వం నిర్ణయించింది, కానీ మాకు ఒక మేటీ అంటే ఒప్పలేదు. కాకపోతే ఆ కొత్త మేటీ వచ్చి మాకు ఇబ్బంది పెడుతుంది. దానివల్ల నేటికి 3 వారాలు బట్టి చేస్తాను. రోజుకి ఏదో ఒక సమస్యని తీసి తగులు వాడుతుంది. ఈవేళ 3 వారాలు బట్టి చేస్తుండగా మీకు ఏదో రోజు పని ఆపిస్తాను మా ప్రభుత్వం మా ఇష్టం అనేది ఎవరు అండ చూసుకొని ఆమె మమ్మల్ని ఇప్పుడు ఈ స్థితి తెచ్చిందో దానికి అందుకే మీడియా ద్వారాగా మేము ముందుకు వస్తాను. మాకు ఏదో న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం.